ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. చతుర్థములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. తండ్రి నుంచి ఒక శుభవార్త కానీ, లేకపోతే తండ్రి ఆరోగ్యం కుదుటపడడం కానీ జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబ సభ్యులతో కలిసి జీవనం చేసేటువంటి విధానంలో మీకు ఆనందం కలిగే విధంగా ఉంటుంది. చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు ఈ వారంలో. సప్తంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాన్వేషణలో సత్ఫలితాలు పొందడం కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడంలో మంచి అనుకూలత మీకు ఏర్పడేటువంటి పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. సప్తమంలో కుజ సంచారం వల్ల వాహన సమస్యలు కానీ, భూ వివాదాలు కానీ, చిన్న చిన్న మీరు మాట్లాడే మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకొని అభిప్రాయ భేదాలు రావడం కానీ, ఖర్చులు పెరిగే సూచన కానీ ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.